హాయ్! హలో! అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతం నేను సుందిళ్ళ గ్రామంలో ఉన్నాను. ఈ సుందిళ్ళ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చాలా ఫేమస్. ఈ సుందిళ్ళ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎక్కడ ఉందంటే, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ళ గ్రామంలో ఉంది. చాగంటి గారు గూడా తన ప్రవచనాలలో ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి కూడా చెప్పడం జరిగింది. సో, స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఎవరైనా ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోవడానికి వీలుంటుందని, స్వామివారి అనుగ్రహం లేకపోతే ఒకవేళ గుడికి వచ్చిన దారి తప్పిపోతారని, వ్యక్తిగత పరిశుభ్రత కూడా లేకపోతే స్వామివారి గడప దాటనివ్వరని కూడా చాగంటి గారు తన ప్రవచనాలలో చెప్పడం జరిగింది. ఈ సుందిళ్ళ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు చాలా అద్భుతంగా డిజైన్ చేసి నిర్మించారు. అలాగే ఇక్కడ పక్కకి బావిని కూడా నిర్మించారు. ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారు అని అంటే, పురాణాల ప్రకారం లక్ష్మీ నరసింహస్వామి వారు హిరణ్యకశపుని చంపిన తర్వాత స్వామివారు ఉగ్ర రూపంలో ఉత్తరం వైపుకు వెళ్తున్నప్పుడు ప్రహ్లాదుడు పిలిచిన తర్వాత స్వామివారు దక్షిణముఖంగా తిరిగి ఇక్కడ ఆసీనులైనారని చెప్తారు. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క విగ్రహం అనేది ఇసుకరాయి. స్వామివారి యొక్క ఛాతీ భాగం ఒకవైపు ఎరుపు వర్ణంతో, మరొక వైపు నలుపు వర్ణంతో ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా కూడా ఇక్కడ స్వామివారిని వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ నిద్రిస్తే అన్ని సమస్యలు తొలగిపోయి లైఫ్లో బాగుంటారని అందరూ నమ్ముతారు. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు ఆలయం యొక్క ధ్వజస్తంభం ఉంటుంది. పక్కనే కాకతీయ రాజులు నిర్మించినటువంటి బావి కూడా ఉంటుంది. అలాగే పక్కనే రావి చెట్టు కూడా ఉంటుంది. భక్తులు ఈ చెట్టుకు కోరికలు కోరుకొని ముడుపులు కడతారు. ఈ ఆలయం యొక్క టైమింగ్స్ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారు దక్షిణముఖంగా దర్శనమిస్తారు. ఈ ఆలయం చాలా శక్తివంతమైనటువంటి ఆలయం. ఈ ఆలయం గోదావరి కని నుండి సుమారుగా 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అప్పుడు కాకతీయ రాజులు నిర్మించినటువంటి ఈ ఆలయం ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా చాలా అద్భుతంగా ఉంది. సాధారణంగా మనం ఎక్కడ చూసుకున్నా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు కొండల ప్రాంతంలో స్వయంభుగా వెలిసి ఉంటాయి. కానీ ఇక్కడ సుందిళ్ళలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొండపైన కాకుండా నేలపైనే స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిశారు. ఈ ఆలయం దగ్గర నుంచి మనం కొద్దిగా ఒక 20 మీటర్స్ వెళ్తే మనకు రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఈ రాజరాజేశ్వర ఆలయాన్ని కూడా కాకతీయ రాజులే నిర్మించారు. ఈ ఆలయం కూడా
రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎలా ఉంటుందో కూడా చూద్దాం. లెట్స్ గో. చాలామంది లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం అయినాక వెళ్ళిపోతారు. కానీ పక్కనే రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉందని చాలామందికి తెలియదు. ఈసారి తప్పకుండా ఈ ఆలయాన్ని విజిట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది రాజరాజేశ్వర స్వామి దేవాలయం. దీనిని కూడా కాకతీయ రాజులు నిర్మించారు. చాలా అద్భుతంగా నిర్మించారు. ఎటువంటి సమస్యలున్నా కూడా స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ నిద్రిస్తే అన్ని సమస్యలు తొలగిపోయి లైఫ్లో బాగుంటారని అందరూ నమ్ముతారు. మీరు కూడా తప్పకుండా స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ఆశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో తప్పకుండా మీరు ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి యొక్క ఆశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. మీ కార్తీక్. జై హింద్.